అంటే మీ మీ మాజీ పార్టీ వాళ్ళ వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే అలాగో జగనే గెలుస్తారు ఈసారి ట్రిపుల్ ఆర్ గారు ఢిల్లీ పారిపోవడానికి కూడా లేదు, ఇక్కడే ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడే ఉంటాడు ఆయన, దానికని ప్రిపేర్డ్ గా ఉన్నాడో లేదో మా జగనన్నను ఫేస్ చేయడానికి ఈసారి ఇంకా స్ట్రాంగ్ గా మా పోలీసు బలగం అంటే కొన్ని కొన్ని వస్తున్నాయి. అంటే మీరు కూడా దానికి ప్రిపేర్ అయ్యి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారా అసలు ఏంటి? నేను వీళ్ళందరినీ, గతంలో తప్పు చేసిన వాళ్ళందరినీ ఎలాగ శిక్షించాలా అని దానికి నేను హోంవర్క్ చేసుకుంటున్నా. వీళ్ళు పారిపోకుండా ఎలా ఆపాలని చూసుకుంటున్నా. అది ఏదో సినిమాలో ఏదో హీరో, అంటే నన్ను నేను హీరో అంటున్నానని కాదు, సింబాలిక్ గా చెప్తున్నా. ఏదో ఒక షట్టర్ తీసుకుని లోపలికి వెళ్తారే ముందు తాళం ఏంట్రా అంటాడు విలన్. అవును. సో అలాగా తర్వాత వాళ్ళే తాళం తీసుకుని పారిపోతానికి ఊసరవెల్లి రెడీ అవుతాడు. రీసెంట్ గా చూసే ఏదో సినిమాలో, ఊసరవెల్లి ఓసరవెల్లి సినిమా అది. ఊసరవెల్లి అదేమో ఆ సినిమా నాకు, ఆ సినిమా పెద్ద హిట్ అవ్వలేదు కానీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ ఓసరవెల్లి సినిమా. ఎందుకురా బాబు ఇలా చంపేసాను ఏంటంటే భయం వేసి చంపేశాను అంటాడు అయ్యో. భయపడి కొట్టేసా అంటాడు ఎన్టీఆర్. సో అలాగా డెఫినెట్ గా వీళ్ళెవరూ పారిపోకుండా నేను పకడ్బందీగా ఎలాగ వ్యూహం పన్నాలి అనే పనిలో ఉన్నాను. సో అంచేత నేను ఇక్కడే ఉంటాను. వాళ్ళు ఏ కొద్ది మంది అపోజిషన్ లో ఉంటారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసెంబ్లీకి రాడు. నేను అక్కడే ఉంటాను, అమరావతిలో ఉంటాను. వీళ్ళందరూ ఎవడైతే ఇలాంటి తొక్కడా కామెంట్లు చేస్తున్నారో సో వాళ్ళందరూ కూడా తగు విధముగా శిక్షింపబడు. రైట్. అంటే మీ మీ సంగతి సరే, మరి మిగిలిన పార్టీ మీ పార్టీ నాయకులు ఏంటి సార్? హ్యాపీగా జాలీగా రిలాక్స్ అవుతున్నట్టు చాలా చోట్ల అటాక్స్ జరిగాయి. వాళ్ళు కూడా ప్రిపేర్డ్ గా ఉన్నారా, లేకపోతే సర్లే తర్వాత చూసుకుందాంలే అనుకుంటున్నారా? అసలు గొడవలు పడతాం అనేది కరెక్ట్ కాదు. నేను చెప్పింది కూడా న్యాయపరంగా శిక్షించవలసిన విధానంలో శిక్షించడం తప్ప ఎప్పుడు కూడా నేను గొడవలు ఇలాగా కొట్టుకుంటాలు, రాళ్ళు విసురుకుంటాలు ఇటువంటి పనులకు నేను టోటల్ గా వ్యతిరేకం. ఏ పోరాటం చేసినా మనం న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేయాలనేదే నా విధానం. ఇప్పుడు మరి పల్నాడులో అక్కడ మరి నానాహింస చేశారు, మరి ఆ పిన్నెల్లి సోదరులు పారిపోయారని చెప్తున్నారు. మొన్న నాని గారిని, పులివర్తి నాని గారిని పర్సనల్ గా కలిశారు, ఎంతో మాట్లాడాను. చాలా దారుణం అక్కడ జరిగిన సంఘటన. అందులోనూ కడప, కర్నూలులో గతంలో జరిగేవి కానీ తిరుపతిలో, ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో కూడా మరి అంత దారుణంగా మరి బీర్ బాటిల్స్ తో, రాళ్లతో అలా దాడి చేయటం అనేది షాక్ కు గురి చేసింది. దురదృష్టం. బట్ కత్తి అన్నది కరెక్ట్ కాదు. డెఫినెట్ గా నాని గారు ఎమ్మెల్యేగా నెగ్గుతారు. ఆ కేసులు పర్సూ చేసుకోవాలి కాబట్టి వాళ్ళ మీద, దాడి చేసిన వాళ్ళ మీద ఆ కేసుల్ని పర్సూ చేసి ప్రూవ్ చేసి తగు విధంగా శిక్షించవలసిన అవసరం ఉంది. ఆ బాధ్యత నాని గారు డెఫినెట్ గా తీసుకుంటారు. ఎందుకంటే నేరోగా ఆయన చావు మిస్ అయ్యారు. నేను అలాగే చావు మిస్ అయిన వాళ్ళు ఒక గతంలో ఈ వైఎస్ఆర్ పార్టీలో. బట్ వి అటాక్ దెమ్ లీగల్లీ. రెడ్ బుక్ అని చాలా హడావుడి చేసిన తెలుగుదేశం ఇటువంటి అటాక్స్ జరిగిన తర్వాత కూడా ఆ పేరు ఎత్తట్లేదు ఎందుకని? దానికి కొన్ని కోర్టు రెస్ట్రిక్షన్స్ ఏవో పెట్టి కదా, కోర్టులో ఏదో ఫైల్ చేశారు. ఏదో మాట్లాడవలసిన అవసరం లేదు. మళ్ళీ ప్రత్యేకంగా ఒకసారి మాట్లాడిన తర్వాత ఇది మా పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు అన్నారు, అన్నమాటనే భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అనమాట. ఇన్నిసార్లు రిపీట్ చేయక్కల, రోజు చెప్పాలి ఏంటి రెడ్ బుక్. ఓకే సార్, ఈ మధ్య లోకేష్ నాయుడు గారు అంటే అమెరికా డాక్టరు, ఆయన చాలా ఎక్స్ప్లోజివ్ విషయాలు బయట వెల్లడించారు. అందులో ఎంత నిజం ఉంది సార్? అంటే దేనికంటే అవి కనుక వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ఉన్నామని అనుకోవాలి. ఐ కాంట్ కామెంట్ ఆన్ దట్. ఎందుకంటే నాకు ఒకటి ఆయన కామెంట్స్, నేను ఆయన అరెస్ట్ చేయబోయారు, అరెస్ట్ చేశారు సంథింగ్ అన్నది నేను చూశాను. బట్ డీటెయిల్డ్ గా ఆయన ఏం చెప్పారు అన్నది నేను చూడలా. సో ఐ కాంట్ కామెంట్ ఆన్ దట్. అంటే వారు ఏం చెప్పారంటే ఈ మద్యం డబ్బులు ఏవైతే ఉన్నాయో తాడేపల్లి నుంచి కాకినాడకి వెళ్తున్నాయి, కాకినాడ నుంచి నేవీ వాళ్ళ
బందోబస్తుతో పోర్ట్ నుంచి వేరే పోర్ట్కి వెళ్తున్నాయి, ముంద్రా పోర్ట్కి వెళ్తున్నాయి అని చెప్పి చాలా ఎక్స్ప్లోజివ్గా ఆయన, నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, సాక్ష్యాధారాలు అంటే ఉన్నాయి. డబ్బు తరలించడం వరకు నేను టు సమ్ ఎక్స్టెంట్ ఐ అగ్రీ విత్ దిస్ వ్యూ పాయింట్. బట్ నేవీ వాళ్ళ సహకారం అనేది ఇట్ మైట్ నాట్ బి కరెక్ట్. ఎందుకంటే నేవీకి పోర్టుకి సంబంధం లేదు. దేర్ మైట్ బి కస్టమ్ ఆఫీసర్స్. నేవీ అనే పదం అన్నది రాంగ్. ఇఫ్ ఎట్ ఆల్ హ్యాడ్ యూజ్డ్ ఇట్, నాకు ఐడియా లేదు. బట్ డెఫినెట్ గా హ్యాడ్ బీన్ షిఫ్టింగ్ మనీ అనేది అందరూ మాట్లాడుకునేది. అది లోకేష్ నాయుడు గారు, ఎవరో డాక్టర్ కదా ఆయన, అవునండి. డాక్టర్ లోకేష్ నాయుడు గారు అన్న విషయం కాదు, చాలా మంది అనుకునే విషయం. డబ్బు గతంలో సూట్ కేసులు అనేవారు, ఈ మధ్యన కంటైనర్లలో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు అంటున్నారు అనేది మా రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఓకే. కొంత నిజమైతే ఖచ్చితంగా ఉంది. అర్ధసత్యం అంటారు. అర్ధ సత్యం కాదు, నిజమే. అంటే నేవీ వాళ్ళ సహకారం అనేది ఐ కాంట్ అగ్రీ. ఓకే. ఎందుకంటే సంబంధం లేదు నేవీకి పోర్ట్ ఆపరేషన్స్ కి. ఇంకొక వ్యక్తి ఎవరంటే ఏబి వెంకటేశ్వరరావు గారు. వారు కూడా ఈ ప్రభుత్వ బాధితుల్లో ఒకళ్ళు. ఆయన రిటైర్ కూడా దారుణంగా బాధించారు. ఈజ్ ఎ సిన్సియర్ ఆఫీసర్. మరి ఆయన్ని చెప్పినా కూడా, కోర్టు చెప్పినా, ఆఖరికి మొన్న క్యాట్ చెప్పినా కూడా ఇంకా పోస్టింగ్ ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి ఇవ్వనివ్వడు. అంటే మీ అంచనా ఏంటి సార్? వచ్చే ప్రభుత్వం, ఒకవేళ మీ ప్రభుత్వం ఏమన్నా ఫామ్ అయితే, మీ ప్రభుత్వంలో ఆయన ఏమైనా క్రియాశీలకంగా ఉండే అవకాశం ఉందా? మరి మే 31 ఆయన రిటైర్ అవుతున్నారు. సో మరి ఆ తర్వాత ఆయన ఇఫ్ ఎంటర్ పాలిటిక్స్, ఐ థింక్ ఆయనకు చక్కటి అవగాహన ఉంది, మంచి వ్యక్తి కాబట్టి డెఫినెట్ గా మరి ఐ థింక్ హీ వుడ్ బి వెల్కమ్డ్ అని నేను అనుకుంటున్నాను. నాకు ఐడియా లేదు ఆయన మైండ్ లో ఏముంది అనేది, నాకు అసలు ఐడియా లేదు. బట్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. నాకు చాలా మంది ఆఫీసర్లు ఫ్రెండ్స్ ఉన్నారు. ఏబి వెంకటేశ్వరరావు, నేను మంచి స్నేహితులు. ఓకే.